ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ఇక్కడైతే చూసారు కదా, నేను రంగోలీ వేశానండి. అలాగే చిన్న ఇది వచ్చేసి మా పాప బర్త్డే అండి. సో వీడియోస్ పెట్టడం చాలా రోజులైంది కదా, సో అందుకని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇంకా నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, పైన నేను ఇలాగా డిజైన్ వేసి అందులో తిలక్ష అని పాప పేరు రాశాను అనమాట. మీకు కూడా ఈ డిజైన్ నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. అలాగే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక కూడా చాలా రోజులైంది కదండి. సో ఇంకా నుంచి అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో మీకు ఈ సింపుల్ డిజైన్ అనేది నాకు చిన్న చిన్న ప్లేస్లో నేను ఇంత సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా శుక్రవారం కానీ మంగళవారం అలాంటి టైంలో ఇలా చిన్న చిన్నవి వేసుకుంటుంటానండి. హ్యాపీ బర్త్డే. చూసారు కదండి, ఇక్కడ 5:30కి నేను లేస్తే నాతో పాటు త్వరగా తను కూడా లేసేసింది అనమాట. ఇంకా నేను తనకి విషెస్ చెప్పాను. ఇంకా స్నానం చేద్దామంటే మమ్మీ ఆగు మమ్మీ, నాకు తర్వాత చేస్తాను అన్నది. సరే ఓకే పడుకో, నేను వెళ్ళి నీకోసం పాయసం ప్రిపేర్ చేశాను. తనకి పాయసం అంటే చాలా ఇష్టం అండి. సో తన కోసం అలాగే దేవునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఇంకా పొద్దునే పాయసం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను స్నానం అది చేసేసి ఇంకా ఫస్ట్ నేను ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది మనకి పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్తో మనం ఈ సేమియా పాయసం సగ్గుబియ్యం తీసుకోవడానికి క్వాంటిటీ వచ్చేసి సేమ్ ఒక్కటే సైజ్ కప్ తీసుకోండి. అప్పుడు మనకి క్వాంటిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇందులో ఈ సేమియాని మనం దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కలుపుతూ మనం దూరగా అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం త్వరగా వేగిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మీకు నెయ్యి వచ్చేసి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులోకి మనం నేను జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటాను అనమాట. మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పంట కింద తగులుతూ ఉంటే. ఇంకా జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ అంటే మనకి ఎండు ద్రాక్ష వేసుకొని ఈ రెండింటిని కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి ఇందులో మీకు కావాలంటే బాదం వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇంకా ఇక్కడ ఈ రెండే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నెయ్యి అలాగే జీడిపప్పులు మొత్తం కలిపి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం సగ్గుబియ్యం అది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది చేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. అందులో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న పెద్ద చెంబుతోటి 2 చెంబుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే గ్లాస్తో అయితే మీరు ఒక 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా మనకి ఇలా బాగా మరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక సేమియా ఏ కప్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను అందుకే చెప్పాను, మనం క్వాంటిటీ అనేది ఒకే కప్తో కొలుచుకోవాలన్నమాట. 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మనకి సగ్గుబియ్యంలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి చిన్నవి ఉంటాయి, ఒకటి పెద్దవి ఉంటాయి. ఇక్కడ నేను చిన్నవే తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ పాయసంలోకి మనకి ఈ చిన్నవి యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, త్వరగా కుక్ అవుతుంది అనమాట. దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, మనం డైరెక్ట్గా అలాగే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సగ్గుబియ్యం నేను దాకా చూపించాను కదా, మనకి వైట్గా ఉంది. ఇప్పుడు ఇది చూసారా, వాటర్లో కలిసిపోతుంది అనమాట. బాయిల్ అయిందంటే అదే మనకి బాయిల్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, వాటర్లో చూపిస్తే మనకి గ్లాస్ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి సగ్గుబియ్యం కుక్ అయిందన్నమాట. మీరు ఒకసారి దాన్ని ఇలా పట్టి చూసినట్లయితే మనకి సాఫ్ట్గా మెత్తగా కరిగిపోతుందండి. అలా ఉన్నప్పుడు మనకి సగ్గుబియ్యం కుక్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయింది. ఇది చాలా త్వరగా ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఈ కుక్ అయిపోయిన తర్వాత
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సేమియా కూడా మనం 1 కప్ తీసుకున్నాము. నేను ఇక్కడ కొద్ది ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న కప్ తీసుకొని దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సేమియా అంతా కూడా ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి సేమియా వేసిన వెంటనే అలాగే వదిలేస్తే అది ఉండలు కట్టేస్తుంది. సో సేమియాని బాగా కలుపుతూ మనకి సేమియా జస్ట్ 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇంకా అది కుక్ అయిపోయినాక నేను ఇందాక వాటర్ ఏ చెంబుతో అయితే యాడ్ చేసుకున్నాను దాంతో అంటే మీరు 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు అనేది మీ ఇష్టం అండి. మీ టేస్ట్కి తగినట్టు మీరు పాలు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు పాలు ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని తగ్గించేసి మీరు మిల్క్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా పాల్లో కాసేపు జస్ట్ అది ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఇందులోకి మనం ఇందాక చూపించాను కదా సేమ్ కప్తో షుగర్ వచ్చి మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. నేను ఇక్కడ ఇందాక చూపించిన కప్తో ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మాకు వచ్చేసి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు ఒక స్వీట్గా తక్కువగా కావాలంటే ఇంత ఒక 1 కప్ వేసుకోండి సరిపోతుంది. లేదంటే ఒక 1.5 కప్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా చక్కెర మనకి జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇంకా కరిగిపోతుంది. ఇంకా అవన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని పైనుంచి మనం గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి. మనం ఎలాంటి ఫంక్షన్స్ అయినా మనం ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వస్తే కూడా టక్కుమని, అలాగే సమ్మర్లో కూడా ఈ సగ్గుబియ్యం అయితే చాలా చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పొద్దున్నే నేనైతే రెడీ అయిపోయేసి పూజ చేసేసానండి. ఇంకా మా పాప చూసారు కదా ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో. మంచిగా స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకొని దేవునికి అయితే దండం పెట్టుకొని తను కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా చూసారు కదా, నేను ఇంకా ముందుగా చేశాను కదా, సో పాయసంతో దేవునికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంకా మీరు ఎలా పూజ చేసుకుంటారండి? నేనే ఫ్రైడేస్ కానీ ట్యూస్డే, సాటర్డే ఇలా నేను పూజ చేసుకుంటాను అనమాట. మీరు ఎప్పుడు పూజ చేసుకుంటారు అన్నది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా అంతే కదండి, మా ఇంట్లో ఫస్ట్ మా పాప కాబట్టి ఈ చిట్టిపొట్టి బంగారు తల్లి పుట్టినరోజు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మా బంగారు తల్లి కోసం పట్టీలు తీసుకున్నాము. సో అది కూడా నేను దేవుని దగ్గర పూజలో పెట్టి పూజ చేసి దాని తర్వాత వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత తనకి వేయించానంట. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూసారా, వాళ్ళ నాన్న తనకు ఇంకా ఫస్ట్ మనం పూజ కంప్లీట్ అయిన తర్వాత తనకి స్వీట్ తినిపిస్తున్నారనమాట. దాని తర్వాత అలాగే ఆయన బంగారు తల్లికి పట్టీలు కూడా తొడిగేస్తున్నారు. చూసారా, వాళ్ళ నాన్నతో ఎంత చక్కగా తొడిగించుకున్నదో. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కొన్ని సెల్ఫీస్, ఫొటోస్ తీసుకున్నారు. మీరు ఆ ఫొటోస్ చూస్తుండండి. దీని తర్వాత మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాం. ఆ వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోలో మేము ఈరోజు శనివారం కాబట్టి, అంటే March 27 పాప బర్త్డే అండి. ఆ రోజు శనివారం సాటర్డే వచ్చింది కాబట్టి మేము ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. నేను లోపల ఏ వీడియో క్లిప్స్ తీయలేదు, జస్ట్ ఈ చిన్న క్లిప్ తీసాను. ఇక్కడ వాళ్ళ అక్క వచ్చేసి తన హుండీలో తీసుకొని వాళ్ళ తమ్ముడిని తీసుకొని హుండీలో డబ్బులు వేయిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు. సో జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ గుళ్ళో తీయాలని చెప్పేసి ఇలా షూట్ చేస్తాను. గుళ్ళో తీసుకున్న ఫొటోస్ మీకు చివర్లో యాడ్ చేస్తాను, మీరైతే చూడండి. ఫొటోస్ అయితే చాలా చక్కగా వచ్చాయండి, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా బర్త్డే పార్టీ కంటిన్యూ అవుతుంది, మీరైతే వీడియో చూస్తుండండి. నేనైతే ఇక్కడ మాట్లాడడం అయితే స్టాప్ చేసేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. చివర్లో మీకు నెక్స్ట్ వీడియో ఏంటనేది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, తప్పకుండా చివరి వరకు చూడండి.